హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసి హైదరాబాద్ మా బ్రదర్ వాళ్ళ హౌస్కి వెళ్ళానని చెప్పాను కదా. ఆ రోజు ఈవినింగ్ మేము వచ్చేసి ఒక మంచి మాల్, మాల్ ఓపెనింగ్ అప్పుడే చాలా వీడియోస్ ట్రెండింగ్ అయిపోయింది కదా. అదే లులు మాల్. ఈ లులు మాల్కి అనేది మేము వచ్చామన్నమాట. అంటే మొత్తం మా అన్నయ్య వాళ్ళు మొత్తం అందరూ రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. వీళ్ళు హైదరాబాద్లో ఉంటున్నా కానీ ఎప్పుడూ వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైము. ఈ లులు మాల్ అసలు ఎలా ఉంటుంది, ఏంటి, ఏ ఫ్లోర్లో ఏముంటుంది, అసలు ఫుడ్ కోర్ట్ ఎలా ఉంటుంది, ఇదేమీ అసలు ఐడియా లేదు. ప్లే ఏరియా ఉంటుందా లేదా కూడా తెలియదు ఇందులోని. మేము లులు మాల్ బయట అనమాట ఇది. ఇలా లోపలికి కార్ పార్క్ చేసి లోపలికి అనేది వెళ్ళాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మాకు కనిపించింది ఎంట్రన్స్లో ఫుడ్. ఇదంతా ఏంటంటే లులు వాళ్ళది గ్రోసరీ మార్కెట్ లాగా మొత్తం A to Z ఫుడ్ అన్నీ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. మన గ్రోసరీ స్టోర్స్లో ఎలా దొరుకుతూ ఉంటాయి అలా A to Z అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి గ్రోసరీస్ కూడా మనం కావాలంటే పర్చేస్ చేయొచ్చు. అండ్ అలాగే మొక్కలు పెంచుకోవాలి, గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ అలాగే ఫిషెస్ కూడా, ఫైటర్ ఫిష్, నార్మల్ ఫిష్, అన్ని ఫిషెస్ వెరైటీస్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న బాటిల్స్లోనే పెట్టి వాళ్ళు అమ్ముతున్నారు. నాకైతే చాలా బాగా నచ్చినాయి. పెద్ద పెద్ద ఎక్వేరియంస్ స్పేస్ లేదు అన్న వాళ్ళు ఇలా పెట్టుకుని వాళ్ళు ఫీడ్ చేసుకోవచ్చు ఫిషెస్ అనేవి. ఎంత బాగుంది అన్న ప్రైజెస్ కూడా రాశారు. చాలా అంటే చాలా బాగున్నాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా చుట్టూరు ఇంకా మేము చూస్తున్నాం అసలు ఎలా ఉంటుంది మాల్, అసలు ఏంటి అని చూస్తే ఒక సైడ్ గ్రోసరీకి సంబంధించినవి ఉన్నాయి. ఇక్కడ చూసారు డ్రింక్స్, ఇవి వచ్చేసి ఎనర్జీ డ్రింక్స్. ఎక్కువ వచ్చి స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఈ డ్రింక్స్ వచ్చేసి. మెయిన్గా వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇక్కడ మిల్క్, ప్రోటీన్ సంబంధించినవి అన్నీ ఉన్నాయన్నమాట. మెయిన్ ఈ దుబాయ్ వాళ్ళు యూజ్ చేసే ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ బౌల్స్ కూడా ఉన్నాయి. అన్నీ కొంచెం ఇంచుమించు ఐకియా లాగే అంటే ప్రోడక్ట్స్ ఉన్నాయి కానీ ఇంచుమించు కొన్ని అక్కడక్కడ అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఫ్రోజన్ కూడా బాగా ఉంటున్నాయి కదా. ఫిష్, ఇంకా చికెన్, మటన్ అన్నీ ఫ్రోజన్ ఇవన్నీ. ఎక్కువగా సీ ఫుడ్ లేదు కానీ ఫిష్ ఇంకా మటన్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బౌల్స్ కానీ సెట్స్ అన్నవి చాలా బాగున్నాయి. మనం అసలు పర్చేస్ చేయాలనుకుంటే రీజనబుల్ ప్రైస్లో కూడా ఉన్నాయి. చెప్పాను కదా గ్రోసరీ మార్కెట్ అని. ఇక్కడ ఏమో వచ్చేసి ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కోకోనట్ కూడా చూసారా ఎలా సేల్ చేస్తున్నారు. కొంచెం యూఎస్ఏ నాకు ఈ లులు మాల్లో ఇది చూస్తే నాకు కొంచెం యూఎస్ఏ వాళ్ళు ఎలాగ పర్చేస్ చేస్తారంటే కోకోనట్ అలాగా అన్నది నాకు కొంచెం అనిపించింది. మొత్తం మాల్ చుట్టూరు ఇది. ఇక్కడ సలాడ్స్ అని రాశారు కదా, అక్కడ ఓన్లీ సలాడ్స్ ఐటమ్స్ ఇవన్నీ అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి మీకు చూసిన డ్రింక్స్, కూల్ డ్రింక్స్. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ అంటే ఎవడు వదిలిపెట్టాడు డ్రింక్స్ని, అందరూ పర్చేస్ చేస్తుంటారు కదా. అలాగే ప్యాకేజ్ అండ్ బాటిల్స్ తోటి. ఇంకెక్కడ వచ్చేసి చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ మెయిన్గా వచ్చేసి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే ఇవి కుక్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అంటే జంతుకులు ఇవన్నీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ డిస్పోజల్ ప్లేట్స్, మనం ఇంట్లో చిన్న పార్టీ చేసుకుంటే మనం ఎలా యూజ్ చేసుకునే ఐటమ్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న ప్లేట్స్ ఇవన్నీ. ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఫుడ్ అనమాట, అంటే రెడీ టు ఈట్ ఫుడ్. ఇక్కడ వచ్చేసి సలాడ్స్ అనమాట. సలాడ్స్ ఇవన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సలాడ్స్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి వచ్చేసి. అలా మనం తీసుకెళ్ళిపోయి మనం ఈజీగా తినేసేలా కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని చిప్స్ అండ్ ప్లస్ సాసెస్ తోటి ఇవన్నీ ఉన్నాయి. ఆలివ్ ఆయిల్ ఇవన్నీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు అక్కడ టాపింగ్స్లా వేసి మనకి ఏమేమి కావాలో వేసి ఇస్తారు. పిజ్జా చేయడానికి కూడా ఉంది. అండ్ ఫ్రోజన్ పిజ్జా కూడా ఉంది. డైరెక్ట్గా మనం పట్టుకెళ్ళి ఓవెన్లో పెట్టేసుకోవచ్చు. మెయిన్గా ఇక్కడ ఏంటంటే గ్రోసరీస్ కంటే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి. గ్రోసరీస్ కూడా ఉన్నాయి, ప్లస్ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట. అండ్ రీజనబుల్ ప్రైస్లో 50, 10, 20 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇక్కడ జెల్లీస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి మన సాసేజెస్ మనం ఏమంటే అవి వేసి ఇచ్చేలాగా అన్ని వెరైటీస్ ఉన్నాయి. నాన్ వెజ్ వెరైటీస్ ఇక్కడ వచ్చేసి అండ్ టిక్కా, కబాబ్ అండ్ వచ్చేసి బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ,
అస్సలు వెజిటేబుల్ బిర్యానీ ఇవన్నీ ఉన్నాయి. పిల్లలకి చూడగానే ఏంటంటే ఇంకా ఆకలి అన్నది వేసేసింది అనమాట పిల్లలందరికీ. చూడగానే మమ్మీ బిర్యానీ చెప్పాను కదా, ఫ్రోజన్ పిజ్జా అనే ఫ్రోజన్ మన డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో అనేది మనం డైరెక్ట్గా ఏంటంటే అందులో తీసుకుని మనం ఓవెన్లో అనేది పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రోజన్ ఐటమ్స్ అనమాట. ఇవి వచ్చేసి ఇక్కడ బర్గర్, శాండ్విచ్, హాట్ డాగ్ ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళ దగ్గర లేని ఐటమ్స్ అంటూ ఏమీ లేవు. ఇక్కడ వచ్చేసి జెల్లీ వచ్చేసి కొన్ని వచ్చేసి ఐటమ్స్ పర్చేస్ చేసాం మేము. జెల్లీ ఉందన్నమాట ఇక్కడ. అదే ఫస్ట్ టైం నేను జెల్లీని చూడడం నేను. అండ్ పావుబాజీ దగ్గర అక్కడ పావుబాజీ చేస్తున్నారు. మనకి కావాలంటే అప్పటికప్పుడు చేసి కూడా ఇస్తారు. కుక్కడ్ ఐటమ్స్ కాకుండా అప్పటికప్పుడు చేసి రెడీ టు కుక్ కూడా అంటే వాళ్ళు చేసి ఇస్తారనమాట. అంటే పేస్ట్రీ, కేక్స్ ఇవన్నీ ఉన్నాయి. పేస్ట్రీ ఐటమ్స్ అండ్ బేకరీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఈజీగా మేము ఇక్కడ వచ్చేసి ఒక 2 కేక్స్ అన్న పర్చేస్ చేసాం. ఇక్కడ వచ్చేసి చెప్తున్నాను కదా, జంతుకులు, కారపూస ఇవన్నీ డబ్బాల్లో మనకి ప్యాకెట్లు అమ్ముతుంటారు కదా బయట. ఇవన్నీ డబ్బాల్లో అనమాట. మసాలాకి సంబంధించినవి, వడలు, ఇవన్నీ చెక్కలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ కేక్స్ వాళ్ళ రేట్లు కూడా మెన్షన్ చేస్తారు. పక్కనే కప్ కేక్స్ అన్ని రేట్లు కూడా మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. పిల్లలు అయితే బాగా ఫుడ్డీస్ ఉన్న వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ లులు మాల్లోని. మెయిన్గా ఇక్కడ అంతా బాగా రీజనబుల్గా ఉంది. అండ్ ప్లస్ ఇంకా బాగున్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. మేము ఇక్కడ తెచ్చుకున్నాం కదా. వీళ్ళు అక్కడ కలర్ బిస్కెట్స్ ఇదే ఫస్ట్ టైం చూడడము. కలర్ బిస్కెట్స్ ఒకటి తీసుకున్నారు. అవి ఎవరికి నచ్చలేదు, కానీ రీతుకి, చైతన్యకి అయితే నచ్చినాయి, నాకు అయితే నచ్చినాయి అనమాట. కలర్ బిస్కెట్స్ పైన కలరింగ్ వేసి ఉన్నాయి. వచ్చి కప్ కేక్స్ ఇవన్నీ చెప్తున్నాను కదా. లూలు మాల్కి వెళ్తే ఫుడీస్ అయితే చాలా బాగా ఇక్కడ ఇష్టపడతారు. అండ్ వచ్చేసి మెయిన్గా ఏంటంటే ఇది కలర్ బిస్కెట్స్ అన్నాను కదా, ఇవే అనమాట బిస్కెట్స్. వీళ్ళు తీసుకున్నారు. అందులో 4-5 కలర్స్, డిఫరెంట్ కలర్స్ అని ఉన్నాయి. అవి తీసుకున్నారనమాట వీళ్ళు. కానీ ఏంటంటే చిన్న ప్లేస్లో ఇంత అంటే మొత్తం చెప్పాలంటే మాల్ అంటే పెద్దగదే. అంటే మరీ హైదరాబాద్లో ఎంబీ మాల్ వీటిలో పోల్చుకుంటే కొంచెం చిన్నది. అండ్ అలాగే ఇంకా ఇక్కడ ఏంటంటే కంజెస్టబుల్గా అంటే అంత మెయింటైన్ చేయట్లేదు వీళ్ళు అని కొంచెం అనిపించింది. ఇక్కడ స్వీట్స్ వచ్చేసి 99 మార్కెట్ అన్నారు, కానీ 99 అన్నది ఏమీ లేదు. అన్ని 200 నుంచే స్టార్టింగ్ అనమాట. దాని పేరు ఒకటి వచ్చేసి 99 వెరైటీగా పెట్టారు అంతే. ఏంటంటే మనకి కేక్ కావాలంటే బేకరీకి వెళ్తాం, స్వీట్ కావాలంటే స్వీట్ షాప్కి వెళ్తాం. అలాంటి అవసరం లేకుండా లూలు మాల్లో షాపింగ్ చేసుకోవచ్చు. అన్ని ఒకే చోట దొరుకుతుంది. దట్స్ ఇట్ ఆర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.